పాకిస్తాన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్నటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తాజా పరిణామాలను వివరించారు. సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘనలకు పాల్పడిందని, పౌర నివాసాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఉన్నత శ్రేణి క్యాలిబర్ ఆయుధాలతో పాక్ దాడులకు తెగబడిందన్నారు. బటిండా మిలిటరీ ఆసుపత్రి లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిందన్నారు. पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया. यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. పాకిస్తాన్ జరిపిన దాడుల్లో పలువురు సైనికులు గాయపడ్డారని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పాక్ ప్రయోగించిన మిసైళ్లను, డ్రోన్లను భారత ఆర్మీ సమర్థవంతంగా నిర్వీర్యం చేసిందన్నారు. Pakistan military carry out multiple violations of Indian airspace along the entire western border with an intent to target military infrastructure. Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sarkreek at 36 locations with approximately 300 to 400 drones. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, పాకిస్తాన్ తన తప్పుల్ని ఒప్పుకోకుండా దాడులపై ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. పాక్ ద్వంద్వ వైఖరికి ఆ దేశం చేస్తున్న ప్రచారమే నిదర్శనమని మిశ్రీ విమర్శించారు. 300 నుంచి 400 డ్రోన్లు, మిసైళ్లతో 36 ప్రాంతాల్లో దాడులకు పాల్పడిందని, పౌర నివాసాలు, మిలిటరీ స్థావరాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడిందన్నారు. పాక్ చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని, మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేసేందుకు దాయాది దేశం కుట్రలు పన్నుతోందన్నారు. Targeting and shelling places of worship with a particular design. This includes gurdwaras, these convents and temples. This is a new law even for Pakistan. Pakistan made the preposterous and outrageous claim that it was the Indian Armed Forces and the Indian Air Force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression, but it is also true to type in its effort to deceive and mislead the world. Bureau Report, Doordarshan News.